అందరికీ నమస్కారం. నేను మీకు ఈరోజు ఒక మంచి టాపిక్ షేర్ చేయాలనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్‌లో చాలామంది కొన్ని డౌట్స్ అడిగారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ క్వాలిఫైడ్ అని. అయితే వెల్ ఎడ్యుకేటెడ్‌కి, వెల్ క్వాలిఫైడ్‌కి డిఫరెన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎల్‌కేజీ టు పీజీ లైక్ ఎంటెక్, బీటెక్, పీహెచ్‌డీ ఇలా చేస్తాం కదా! దానికి సంబంధించిన ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి మనకొక సర్టిఫికేట్ వస్తది. అప్పుడు మనం వెల్ క్వాలిఫైడ్ అవుతాం. ఇంకా హై రేంజ్ ఎడ్యుకేషన్స్ ఉంటాయి కదా! లైక్ పీహెచ్‌డీ, ఎంఫిల్ అవి హైలీ క్వాలిఫైడ్. మరి వాళ్ళని ఎడ్యుకేటెడ్ అనొచ్చా? హైలీ క్వాలిఫైడ్ వాళ్ళని? ఎడ్యుకేటెడ్ అంటే ఏంటసలు? ఫర్ ఎగ్జాంపుల్ మనకి పురాణాలు తీసుకుంటే వేదవ్యాసుడు, విదురుడు, చాణక్యుడు, వాల్మీకి ఇలా చాలామంది విద్యావంతులు ఉన్నారు. వారు మరి వెల్ క్వాలిఫైడా? వాళ్ళు ఏమైనా పెద్ద పెద్ద ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయ్యారా? వేదాలు చదివారు. వాళ్ళు విద్యావంతులు అంటాం. సో విద్యావంతులు అంటే ఏంటి? క్వాలిఫైడ్ పీపుల్ అంటే ఏంటి? అంటే మీకు అర్థమయ్యే పద్ధతిలో సింపుల్గా చెప్పాలంటే మనం చిన్నప్పుడు చదువుకుంటాం. అహింస చేయరాదు, అసత్యం ఆడరాదు, దొంగతనం చేయరాదు ఇలాంటివన్నీ. ఇవన్నీ చదివి రాసి పాస్ అయితే సర్టిఫికేట్ వస్తే అది క్వాలిఫైడ్. మరి అవన్నీ మన నిజ జీవితంలో పాటిస్తే అది వెల్ ఎడ్యుకేటెడ్. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అంటే మనస వాచ కర్మణ మన ఆచార సంప్రదాయాలను పాటిస్తూ యమ నియమాస్ని పాటిస్తే వాళ్ళని వెల్ ఎడ్యుకేటెడ్ అంటారు. యమ నియమాస్ అంటే అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. నియమాస్ అంటే శౌచ, సంతోష, తపస్, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన. అంటే మనకి అహింస చేయరాదు, అసత్యం పలకరాదు, దొంగతనం చేయరాదు, ఇతరుల్ని బాధ పెట్టరాదు, శౌచం క్లీన్లీగా ఉండాలి. క్లీన్లీనెస్ అంటే మన బాడీ క్లీనింగే కాదు, మన మనశ్శుద్ధి, మన మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు ఉండకూడదు. అది శౌచం, సంతోషం అంటే. ఇవన్నీ పాటిస్తే వాళ్ళని వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటారు. వాళ్ళు వెల్ క్వాలిఫైడా కాదా పక్కన పెడితే వాళ్ళని ఖచ్చితంగా వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటారు. మరి వెల్ క్వాలిఫైడ్ పీపుల్ అందరూ వెల్ ఎడ్యుకేటెడా? వెల్ క్వాలిఫైడ్ పీపుల్ అందరూ ఇవన్నీ పాటించారనుకోండి, వాళ్ళు వెల్ క్వాలిఫైడ్తో పాటు వెల్ ఎడ్యుకేటెడ్ అని కూడా అనొచ్చు. మరి వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళని వెల్ క్వాలిఫైడ్ అనొచ్చా? వాళ్ళు కూడా ఇవన్నీ దాటుకుని వస్తే వెల్ క్వాలిఫైడ్ అనొచ్చు. బట్ వెల్ ఎడ్యుకేటెడ్ ఈజ్ మోర్. ఈ రెండిట్లో మనం కంపేర్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వెల్ ఎడ్యుకేటెడ్కి వెల్ క్వాలిఫైడ్కి కంపేర్ చేస్తే ఏ